ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటిమీద వ్రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తరువాత నేడు నేను మీకాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులనర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులనర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్లమీద బహువిశదముగా వ్రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి కనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కాని పోత విగ్రహమునే కాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గ్రుడ్డివాని త్రోవను త్రప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశికే కాని తండ్రి లేనివానికే కాని విధవరాలికే కాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కాని తన తల్లి కుమార్తెతో కాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చెయ్యుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను.